ప్రేక్షకులకు శుభాభివందనములు. దేవి భాగవతంకి స్వాగతం. మనము క్రిత ఎపిసోడ్లో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆ తల్లి గురించి, ఆదిశక్తి అయినటువంటి ఆ జగజ్జనని, సృష్టి స్థితిలయ కారకురాలైనటువంటి ఆ పరమేశ్వరి స్థానమైనటువంటి మణిద్వీపానికి చేరుకోవడం, ఆ మణిద్వీపము ఆ ద్వారము దగ్గర నించుని, ఆ తల్లి యొక్క ద్వారం దగ్గర నించుని ఆ తల్లి గురించి వివరించుకోవడం గురించి మనం చెప్పుకున్నాం. ఎలాగైనా ఆవిడ చేత పిలిపించుకోవాలి, ఆవిడని ఎలా అయినా ఆవిడ కంటిలో పడాలి అని పరిపరి విధాలు ప్రయత్నించడం గురించి కూడా మనం తెలుసుకున్నాం. అప్పుడు ఇంకా వారికి ఆ తల్లి యొక్క అనుగ్రహం కలగలేదు, లోపలికి పిలుపు రాలేదు. కాబట్టి అక్కడికి చేరడానికి అప్పుడు విష్ణువు ఇంకా ఇలా కూడా చెప్పాడు, ఆవిడే మాయాస్వరూపిణి, ఆవిడే శక్తి స్వరూపిణి, ఆవిడే అన్నిటికీ కారణభూతురాలు, ఆవిడ అంశవారే లక్ష్మీ సరస్వతి కాళీ కూడా, ఆవిడ ద్వారానే మనందరము కూడా సృష్టించబడ్డాము, ఆవిడే అంతటికీ మూలం అని ఇలాగా పరిపరి విధాలుగా చేస్తూ ఎలాగైనా లోపలికి వెళ్ళడానికి ముగ్గురు కలిసి ఆ తల్లిని ప్రార్థించడం మొదలుపెట్టారు. ఆ తల్లిని మహావిద్య, మహాకాళి, సంపూర్ణమైనటువంటి ఈ యొక్క జగత్తుని సృష్టించినటువంటి ఓ తల్లి జగన్మాత, నీ కరుణా కటాక్ష నీ కరుణా కృపా కటాక్షాలను మాపై కురిపించు తల్లి జగన్మాత, నీ యొక్క దరిని చేరే భాగ్యాన్ని ప్రసాదించు తల్లి, నీవు మమ్మల్ని నీ దరి చేర్చుకో తల్లి. అమ్మా జగజ్జనని, సృష్టి స్థితిలయ కారకురాలు అయిన నీవు ఈ సృష్టి అంతటికి కూడా ఆధీనభూతురాలైనటువంటి నీవు మమ్మల్ని కరుణించు తల్లి అని పరిపరి విధాలుగా వారు ముగ్గురు కూడా ఆ తల్లిని ప్రార్థించేటప్పటికీ ఆ తల్లి మనసు వెన్న వంటి మనసు కలిగినటువంటి ఆ తల్లి యుద్ధరంగములోని గంభీరము ప్రదర్శిస్తూ రాక్షసులని జయించేటువంటి ఆ జగన్మాత, ఆ యొక్క మృదు మధురమైనటువంటి వెన్నవన్ని మనసు ఉన్నటువంటి ఆ తల్లి ఇక్కడ వీరి ప్రార్థన విన్నాక ఆవిడ వదలదు కదండి. తక్షణమే ఆవిడ చూపుని వారిపై మళ్లించింది. ముగ్గురు కూడా లోపలికి వెళ్ళబోతున్నారు. ఎప్పుడైతే ముగ్గురు ఈ ద్వారము లోపలగా అడుగు పెడుతున్నారో, పురుషులుగా ఉండేటువంటి ముగ్గురు కూడా స్త్రీలుగా మారిపోయారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా వారు స్త్రీ రూపాలు ధరించారు, స్త్రీలు అయిపోయారు. లోపలికి చేరుకున్నారు. ఆ తల్లి దగ్గరికి వెళ్ళి పరిపరి విధాల ఆ తల్లిని స్మరిస్తూ ఆవిడ యొక్క దివ్య మంగళ రూపాన్ని స్మరిస్తూ చూస్తూ తమని తాము మైమరచిపోయి ఆ దివ్యమంగళ స్వరూపాన్ని అలా చూస్తూనే కొన్ని సంవత్సరాలు ఉండిపోయారు. అసలు ఏమీ అర్థం కావడం లేదు వాళ్ళకి. ఆ ఆనందానికి అవధులు లేవు. కొన్ని సంవత్సరాలు అలా ఉండిపోయారు ఆ దివ్యమంగళ స్వరూపాన్ని చూసి, ఆవిడని స్మరించుకుంటూ. అంటే ఆధ్యాత్మిక పరిభాషలోని ఈ యొక్క
ధ్యాన నిమగ్నమై అంటే సమాధి స్థితికి చేరి, సమాధి స్థితి అంటారు చూడండి, కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలలు కొంతమంది ధ్యానంలో ఉండిపోయారు అంటారు చూడండి. రామకృష్ణ పరమహంస, అలాగే రమణ మహర్షులు వారు, ఇలాగా ఎందరో, మహా అవతార్ బాబా వారు, ఇలా ఎందరో మహానుభావులు ఆ దివ్యమంగళ రూపాన్ని, ఆ జగన్మాతని స్మరించుకుంటూ రోజులు, నెలలు, సంవత్సరాలు ధ్యానంలోని ఉండిపోయి ఆ తల్లిని చూస్తూ ఉండిపోతున్నారు. అంటే ఆ జగన్మాత యొక్క దర్శనము అవ్వంగానే ఎంత చూసినప్పటికీ తనివి తీరదు, ఎంత ప్రయత్నించినప్పటికీ కను రెప్ప సైతం వేయలేము, తెలుసుకోవడం కూడా కష్టం. అంతటి మహోన్నతమైనటువంటి ఆ జగన్మాత, ఆ జగన్మాతని వీరు ప్రార్థించి చూస్తూ ఉండిపోతూ, అలాగా చూస్తూ 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 ఆ దివ్యమంగళ స్వరూపాన్ని చూస్తూ 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 ఇలాగా పాదాల దగ్గరికి చూశారు. ఎప్పుడైతే ఆవిడ పాదాలు చూస్తూ ఉన్నారో, ఆవిడ పాదాల్లోని ఉండేటువంటి ఒక బొట్టకన వేలులోని ఏదో అద్దం పరిచినట్టుగా వారి ముగ్గురు కన్ను కూడా అక్కడికి చేరింది. ముగ్గురు కళ్ళు అక్కడ పడ్డాయి. చూసేసరికి ఆవిడ యొక్క కుడి పాదంలోని ఒక్క బొట్టకని వేలులోని అద్దం పెట్టినట్టు ఈ జగత్తంతా కూడా వాళ్ళకి, వీరు ముగ్గురు అందులోనే కనిపిస్తున్నారు. లక్ష్మి, సరస్వతి, పార్వతి అందరూ కూడా అందులో కనిపిస్తున్నారు. దేవ గంధర్వులు, సముద్రములు, శేషశయ్యపై ఈయన శయనిస్తున్నాడు. ఆ శేషు, గ్రహాలు, మధుకైటవులతో వీరు చేసినటువంటి యుద్ధము అన్నీ కూడా కేవలము ఆవిడ యొక్క బొట్టకన్ను వేలులోని మాత్రము కనిపిస్తున్నాయి. ఈ చరాచర సృష్టి అంతా, ఈ జగత్తు అంతా కూడా ఆమెలోనే లీనమై ఉన్నది. ఈ జగత్తంతా ఉన్నది కేవలము ఆవిడ యొక్క ఒక్క బొట్టకని వేలులోని మాత్రమే. అంతా కూడా నడుస్తున్నది, అంతా కూడా అక్కడే, అంతా లయమయ్యేది కూడా అక్కడే. ఈ జగత్తంతా పుట్టేది ఆవిడ నుంచే, జగత్తంతా నడిచేది ఆవిడ ద్వారానే. ఈ యొక్క జగత్తు అంటే ఈ సృష్టి, ఈ యుగాలు అంతమైపోయి ప్రళయకాలము వచ్చిన తర్వాత, ఈ జగత్తు అంతమైన తర్వాత మళ్ళీ కలిసేది కూడా ఆవిడలోనే, అంతా ఉన్నది ఆవిడలోనే అనేటువంటి విషయాన్ని చూసి ఆశ్చర్యపోయి అలా చూస్తూ ఒకరినొకరు చూసుకుంటున్నారు. అలాగే వారు సైతం స్త్రీలుగా మారిపోయారు కాబట్టి ఆ మారినటువంటి వారు ఒకరికొకరు చూసుకుని ఆశ్చర్యపోతూ, ఆనందపడిపోతూ ఎంతగానో ఆనందపడిపోతున్నారు, ఆశ్చర్యపోతున్నారు వారి యొక్క దివ్య రూపాలు తెలుసుకుంటూ. అంటే అంతా కూడా ఆడించేది, ఆడేది సర్వం ఆ జగజ్జననియే, జగన్మాతయే. ఈవిడే మనకి రక్ష, దక్ష అనుకుని ఆనందంతో తేలియాడుతున్నారు. అటువంటి ఆవిడనిది. ఇది చూస్తూ తర్వాత ఆ తల్లిని వీరు ఏమి కోరారు, వారు ఎలా ఈ జగత్తుని నడుపుతున్నారు అనే విషయాన్ని మనం రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.